నమస్కారం ప్రజలారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని వార్తలు చూసుకుంటే ఏపీలో ప్రక్షాళన జోరు. 19 మంది ఐఏఎస్లకు స్థానచలనము. శ్రీలక్ష్మి, రంజిత్ భార్గవులకు నో పోస్టింగ్. మురళీధర్ రెడ్డి, ప్రణీత్ ప్రకాశ్కు అంతే. జీఏఈడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశము. జలవనరుల స్పెషల్ సిఎస్గా సాయి ప్రసాద్. సిఆర్డీఏ కమిషనర్గా కాటమనేని భాస్కర్. బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. అనంతరం ఆయా శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద ప్రజల కోసం అందరి సహకారంతో త్రికరణ శుద్ధితో పనిచేసే ఫలాలు అందిస్తామని చెప్పాడు. చూడండి, జగన్ యొక్క ప్యాలెస్. పేదలను తరిమిన పెత్తందారు, జనము రహదారికి అడ్డు గేట్లు, తాడేపల్లి ప్యాలెస్ కోసం దారుణాలు. చూడండి, నేను బాగుండాలి, ఆ ప్యాలెస్లో భద్రంగా ఉండాలి, జనం ఏమైనా పోయినా ఎన్ని కష్టాలు పడినా పర్వాలేదు. ఇది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలసీ. తాడేపల్లిలోనే ఆయన కట్టుకున్న ప్యాలెస్ విలాసాలే దీనికి నిదర్శనము. 5 ఏళ్లలో ప్యాలెస్ చుట్టుపక్కల అడుగు పెట్టేందుకు వీలు లేకుండా వందలాది మంది పోలీసులు మోహరించారు, గేట్లు పెట్టారు, దారులు మూసేశారు. ఇప్పుడు తాడేపల్లికి స్వేచ్ఛ లభించింది. ప్రభుత్వ ధనముతో ముఖ్యమంత్రికి మాత్రమే వేసుకున్న రహదారులు సామాన్యులకు తెరుచుకున్నాయి. సొంత ఇంటికి వెళ్ళేందుకు స్థానికులు గుర్తింపు కార్డు చూపించే పరిస్థితి తొలగిపోయింది. పక్కనే ఉన్న పొలానికి రైతులు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన కష్టం దూరమైంది. ముఖ్యమంత్రిగా జగన్ చేసిన అరాచకాలన్నీ ఇప్పుడు కెమెరా కళ్ళకు చిక్కుతున్నాయి. చూడండి ఎలా చేశాడో చూడండి. ఆయన ఏమొస్తుందండి. తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళే దారి నిజానికి అది ప్రజలకు అందరికీ రహదారి. జగన్ సీఎం కాగానే ఆయన సొంత దారి అయిపోయింది. దాదాపుగా పార్లమెంటు భవన సముదాయంలో సమానమైన భద్రత దీనికి ఏర్పాటు చేశారు. బటన్ నొక్కితే మూసకపోయే గేట్లు, ఒకవేళ దుండగలు దాన్ని దాటి ముందుకు వస్తే ఆటోమేటిక్గా లోపల నుంచి పైకి లేచి వచ్చే ఉక్కు స్తంభాలు, ఎటు చూసినా సీసీటీవీ కెమెరాలు, నిరంతరం గస్తీ కోసం వందల సంఖ్యలో పోలీసులు. ఇది జగన్ తన కోసం ఏర్పాటు చేసుకున్న భద్రతా సిబ్బంది. చూడండి ఎలా చేసుకున్నాడో చూడండి. చూడండి, సుమారు 30 అడుగుల ఎత్తున ఇనుప కవచం మధ్య ఉన్న ఈ నిర్మాణం సెంట్రల్ జైలు కాదండోయ్, ఇది తాడేపల్లి ప్యాలెస్ సముదాయం మొదటిది. గతంలో పార్టీ కార్యాలయం సీఎం అయ్యాక దారిని క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నాడు. సచివాలయం ముఖం చూడకుండా ఇక్కడ నుంచే పాలన సాగించాడు. పక్కనే ఉన్నది జగన్ నివాసము, గోశాల, మరికొన్ని నిర్మాణాలు, పోర్టులు చూడండి ఉన్నాయి. పెద్ద పెద్ద ఇండ్లు అండి ఆయనది. సెంట్రల్ జైలు కంటే కూడా ఇనుప కవచాలు ఏర్పరచుకున్నాడు. సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియాకు సజ్జల భార్గవరెడ్డి దూరము. నాగార్జున యాదవ్కు బాధ్యతలు. సోషల్ మీడియా నాగార్జున యాదవ్కు బాధ్యతలు అప్పచెప్పారంట. జగన్ భయంతోనే నాకు ఓటు వేయలేదు, ప్రజలు బలంగా మార్పును కోరుకున్నారు. ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో తాగా జరిగిన చారిత్రక ఎన్నికల్లో జగన్కు వ్యతిరేకంగా జరిగాయని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి వ్యాఖ్యానించాడు. చూడండి, కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు. హరీష్ రావు గుప్తా అకస్మాత్తుగా బదిలీ. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను రాష్ట్ర ప్రభుత్వం అకస్మాత్తుగా బదిలీ చేసింది. కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ఏపీలో ప్రక్షాళన జోరు. నో పోస్టింగ్. శ్రీలక్ష్మి, రంజిత్ భార్గవ్, మురళీధర్ రెడ్డి వీళ్ళు చూడండి, వీళ్ళందరూ వైసీపీ ప్రభుత్వంలో అంటగారి అవినీతిగా పాల్పడి చేసిన వాళ్ళు వీళ్ళంతా. అట్లాంటి వాళ్ళను పదవులు పెట్టుకుంటే ఎట్లా? నేడు అమరావతిలో చంద్రబాబు పర్యటన. ఏపీ సీఎం చంద్రబాబు గురువారం రాజధాని ప్రాంతంలో సందర్శిస్తున్నాడు. అక్కడ పరిస్థితి, అక్కడ గత 5 ఏళ్లలో ఏం జరిగిందో చూడాలని నిర్ణయించుకున్నాడు.
రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వ పాలనలో పురుడు పోసుకొని పడివడిగా అడుగులేసిన అమరావతి ఆ తర్వాత జగన్ కక్షపూరిత వైఖరితో కుప్పకూలింది. టీడీపీకి అధికారంలోకి రావడంతో మళ్ళీ అమరావతి దశ తిరిగింది. గురువారం ఉదయం చంద్రబాబు అమరావతిలోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్ళి రాజధాని నిర్మాణాలు పరిశీలిస్తాడు. చూడండి, నిర్మాణాలు ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల నివాస భవనాలు, మంత్రుల నివాస భవనాలు, న్యాయమూర్తుల గృహ సముదాయాల భవనాలు, పిట్ సీడ్ యాక్ట్ రోడ్లు, అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్లు, ఐనాక్ నిర్మాణాల కోసం పనులు పోయిన ప్రాంతం, ఉత్తరండాయపాలెంలోని రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రాంతం వంటి వాటిని ఆయన పరిశీలిస్తున్నాడు. అసెంబ్లీ, సచివాలయం, రాజభవన్ వంటి ఐకానిక్ భవనాల కోసం పునాది వరకు నిర్మించారు. జగన్ 5 ఏళ్ల నుంచి నీళ్ళలోనే నాలుతున్నాయి, వాటి పరిస్థితి ఉండదని కూడా చూడాలని అనుకుంటున్నారు. ఒకసారి మొత్తం పరిస్థితి స్వయంగా చూసి తదుపరి పనుల్లో దేనిపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలనేది ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కార్పొరేషన్లో జగన్ సైన్యము, సొంత మీడియా సిబ్బంది, వైసీపీ కార్యకర్తలకు డంపు, ఇంధన సంస్థలో ఎటు చూసినా జగన్ అనుచరణ గుణమే. ఏపీ ఎస్డిసి, ఎండిసి, ఫైబర్నెట్ ఈ ప్రగతుల్లో బాగా అర్హత లేకున్నా ప్రభుత్వ పెద్దల సిఫారసుతో పోస్టులు, అక్రమ నియామకాలు, చెల్లింపులపై ప్రభుత్వం దృష్టి. ప్రభుత్వ కార్పొరేషన్లో వైసీపీ కార్యకర్తలు, సొంత మీడియా సిబ్బంది పోతకపోయారు. రోజు విధులకు హాజరు కాకపోయినా వీరికి ప్రతి నెల లక్షల్లో జీతభత్యాలు చెల్లించి రాష్ట్ర ఖజానాను ముంచేశారు. జగన్ సొంత పత్రిక, టీవీ ఛానల్లో గుడిబండగా మారిన ఉద్యోగాలకు ప్రభుత్వ కార్పొరేషన్లో వైట్ కాలర్ జాబులు ఇచ్చి పోషించారు. వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారందరికీ రియల్ టైం గన్నార్క్ రైటర్లుగా, సంచార పౌర సంబంధాల శాఖలో ప్రభుత్వ ప్రగతిని ప్రచారం చేసే సిబ్బందిగా నియమించుకున్నారు. జగన్తో పాటు వైఎస్ విజయలక్ష్మి, ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తదితరులు సిఫారసు చేసే చాలు అర్హతల నిమిత్తం లేకుండా భారీ జీతాలతో ఉద్యోగాలు ఇచ్చేశారు. చూడండి, మరి ఏం లేకపోయినా ఇచ్చేశారంట ఉద్యోగాలు. తన సొంతంలో ఇళ్లలో పనిచేసే వాళ్ళకు, పేపర్లో పనిచేసే వాళ్ళకి అందరికీ గవర్నమెంట్. చదువుకున్న పిల్లలు ఎక్కడ పోవాలండి? జగన్ గారు చెప్పండి. ఇంత నీచంగా ప్రభుత్వం పరిపాలిస్తారా మీరు? కాదు, చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు బిడ్డ అంటే అందరికి గుర్తింపు ఉండాలండి. రాజశేఖర రెడ్డి గారు అందరికీ అన్నం పెట్టాడు, ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాడు. అట్లాంటి ఆయన కడుపును పుట్టి మీరు చెప్పండి, పేటీఎం బ్యాచ్ని వెనకాల వేసుకొని మీరు చేసే పనులు ఇదేనా? చెప్పండి. చదువుకున్న పిల్లలు ఎంతమంది రోడ్ల మీద ఉన్నారండి ఉద్యోగాలు లేక? అలాంటి వాళ్ళకు పోస్టింగ్లు ఇవ్వాలి, కానీ మీ ఇండ్లలో పనిచేసే వాళ్ళకు, సాక్షిలో పనిచేసే వాళ్ళకానండి మీరు ఇచ్చేసేది. చూడండి ప్రజలారా, ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసకాండ చూడండి. కాబట్టి ప్రజలు మీరు కూడా ఆలోచించాలా, మంచి జరిగే వాళ్ళని చేయించాలా. నెక్స్ట్ ఎలక్షన్లకు కూడా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.